నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. వెనుకొండ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వాచవాయి జిల్లా పరిషత్ హై స్కూల్ డిజిటల్ క్లాస్ రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజగోపాల్ తాతయ్య. ఎల్కతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆంజనేయ దేవాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ ఆలయంలో దాదాపు గంట సేపు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో వారాహి ప్రచార వాహనానికి పూజలు నిర్వహించగా గెలిచిన తర్వాత మొదటిసారి కొండగట్టుకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ను చూడడానికి అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జనసేన తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ మాట్లాడుతూ, కష్టపడితే ఫలితం ఉంటుందని ప్రజలకు అందుబాటులో ఉంటే అనేక సార్లు చెప్పడం జరిగింది. అది నిజమైంది. ఎప్పటికైనా పేద ప్రజలకు న్యాయం చేస్తే ప్రజల ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఒక్కసారి మన జన సైనికులతోటి మాట్లాడదాం. సార్ చెప్పండి. ఓకే అండి, లాస్ట్ టైం మేము ఇక్కడ కొండగట్టులో ప్రత్యేక పూజలు చేయించి, అంటే లాస్ట్ 1 year కింద కొండగట్టుకు వచ్చి పూజ చేసుకున్న తర్వాత ఘన విజయం సాధించిండు. ఆ రోజు మన న్యూస్కు చెప్పాను ఏంటిదంటే అతి త్వరలోనే కొండగట్టుకు వస్తున్నాడు. ఆ ప్రత్యేక పూజలు చేయించిన రోజు ఈరోజు ఆ కళ నిజమైంది. ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో అతి భారీ
జనాలతో ఈరోజు రాబోతున్నాడు. ఈ కొండగట్టు దద్దరిల్లిపోతుంది. ఈ విజయం ఏదైతే ఉందో రాబోయే 5-10 సంవత్సరాలు కూడా తెలంగాణలో ఇలాంటి విజయం పొందడానికి అవకాశం ఉందండి. ఇంత మంచి అవకాశంలో మాటలు రావట్లేదు, ఏం మాట్లాడాను. ఓకే, ఈరోజు మా కళ నిజమైంది. సీఎం హోదాలో కొండగట్టుకు రావడం సార్ మీ అభిప్రాయం? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిరుపేదలకు న్యాయం జరుగుతుంది. అటువంటి వ్యక్తి అసెంబ్లీలో ఉండడం, డిప్యూటీ ముఖ్యమంత్రిగా మనం చూడడం, ఎందుకంటే మేము ఊహించిందే కష్టపడితే ఫలితం ఉంటుంది, ప్రజలకు అందుబాటులో ఉంటే ఆ ఫలితం ఉంటుందని అనేక సార్లు చెప్పడం జరిగింది. అది నిజమైంది. ఎప్పుడైనా పేద ప్రజలకు న్యాయం చేస్తే ఆ పేద ప్రజల ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. ఏ పార్టీ అయినా తీసుకోండి. జనసేన పార్టీగా మేము పెట్టి 10 ఏళ్ళు అయినా కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆగలేదు. ఆయన సొంత డబ్బులు ఏవైతే 30 కోట్ల దాకా ఏదైతే పూర్ రైతులకు అక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలకు 5 లక్షలు ఇన్సూరెన్స్ చేయించడం, ఇటువంటి అంశాలలో ముందున్నారు. అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు అందరిని ఆదుకోవడం, 2 రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సొంత డబ్బులు ఇవ్వడం, ఇటువంటి అంశాలు చాలా చేశారు. ఏ పార్టీ కూడా మీరు భారతదేశంలో చూసుకున్నట్టయితే వాళ్ళు సొంత డబ్బులు ఇవ్వరు. వాళ్ళు ఏదున్నా ప్రభుత్వం ప్రజల డబ్బులే ప్రభుత్వ పరంగా ఇస్తారు, కానీ వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చిన చరిత్ర ఏ పార్టీకి లేదు. అది ఉన్న చరిత్ర ఒకటే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్. తెలంగాణలో రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ వస్తారా? 100% వస్తారు. సమయం పడుతుంది దేనికైనా. 10 ఏళ్ళు అయిపోయింది. ఈసారి బలంగా మేము తెలంగాణలో పార్టీని ముందు కొండగట్టు దేవస్థానానికి ఏదైనా అభివృద్ధి చేస్తారా సార్ పవన్ కళ్యాణ్? ఆయన చెప్తాడు ఏదన్నా కానీ, ఆయన చెప్పినా అది ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. 161 కోట్లతో శాశ్వత త్రాగునీటి పథకాన్ని పూర్తి చేస్తాం. 146 జీవో ప్రకారం ఎన్ఎస్పీ స్థలంలో అభివృద్ధి పనులు, పుర ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి. దోమల నివారణ చర్యలు చేపట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలి. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వెనుకొండ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించి రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో చైర్మన్ డాక్టర్ దస్తగిరి అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు అందరూ పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో 29 అంశాలను కౌన్సిల్ ఆమోదించింది. అనంతరం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండ పట్టణంలోని కొన్ని దశాబ్దాలుగా నెలకొన్న త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు నాడు టీడీపీ హయాంలో 161 కోట్ల నిధులను ప్రభుత్వం నుండి తీసుకురావడం జరిగిందన్నారు. దానివల్ల ప్రజలు మంచినీటి సమస్య పరిష్కారం కాల. ఖచ్చితంగా మొన్న మంత్రి నారాయణ గారితో మాట్లాడా. మళ్ళీ ఇది కేంద్రం నుండి కూడా మళ్ళీ రీఅప్రూవల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా కాలం అయింది కాబట్టి దీని టైం పీరియడ్ కూడా బహుశా అయిపోయి ఉండొచ్చు. కాబట్టి దాన్ని మళ్ళీ ఫోర్స్లో పెట్టి రెన్యువల్ చేసి దాన్ని మంచినీటి పథకాన్ని కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. శాశ్వత మంచినీటి పథకం సాధిస్తాం, పూర్తి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ అందరి సహకారంతో. అట్లాగే 146 జీవో ప్రకారం ఎన్ఎస్పి స్థలంలో మనం అభివృద్ధికి గతంలో 146 జీవో తీసుకొచ్చాం. ఆ 146 జీవోని దాని ప్రకారం అభివృద్ధి చేస్తాం. ఎన్ఎస్పి స్థలాన్ని షాపింగ్ కాంప్లెక్స్ తీసివేసి ఎవరు ముందుకు రాలేదు. ఆల్రెడీ తీర్మానం కూడా చేసుకున్నారు, క్యాన్సిల్ చేశారు ఎన్ఎస్పి స్థలం. అప్పుడు ఎన్ఎస్పి స్థలం ఏ పర్పస్ కోసం అయితే మనం స్టేట్ గవర్నమెంట్ నుండి తీసుకొచ్చామో 146 జీవో, ఒక స్టేడియము, పార్కు, గుర్రం జాషువా గారి లైబ్రరీ, షాదీఖానా, టిటిడి కళ్యాణ మండపం, ఇవన్నీ కూడా మనం బీసీ భవన్, ఎస్సీ భవన్, ఇవన్నీ కూడా మనం బ్రహ్మాండంగా నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఈ 146 జీవోని ఖచ్చితంగా అమలు చేయాలని నేను అధికారులు కోరుతున్నా. అట్లాగే పురపాలక సంఘంలో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ ఎన్ఎస్పి స్థలాన్ని తీర్చిదిద్దాలని చైర్మన్ గారిని, కౌన్సిల్ మెంబర్లందరినీ కూడా నేను కోరుతున్నా. తప్పనిసరి చేస్తాను సార్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మనకి ఆవశ్యకత ఉంది. దాన్ని కూడా మున్సిపల్ మంత్రి గారితో మాట్లాడి దాన్ని తర్వాత ఎస్టిమేషన్స్ తీసుకొని భవిష్యత్తులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తే వినుకొండ టౌన్కి భావితరాలకి బాగుంటుందని చెప్పేసి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. అలాగే టౌన్లో, వార్డులో ఉన్నటువంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు అధికారులు పరిష్కరించాలని కోరుతున్నా. గతంలో నిధులు టౌన్లో
పారిశుద్ధ్యానికి మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు కూడా టౌన్లో వార్డుల్లో కొన్ని ఖర్చు పెట్టలేదు. చాలా వార్డుల్లో కౌన్సిలర్లుగా గెలిచిన వార్డులో కూడా వాళ్ళకి సరైనటువంటి అభివృద్ధి అక్కడ వార్డులో కౌన్సిలర్లు భావించినట్టు వాళ్ళ సమస్యల పరిష్కారం కాలేదు. ఆ నిధులు తీసుకెళ్ళి ఎక్కడో ఊరి బయట ఎక్కడో ఖర్చు పెట్టారు. దానివల్ల టౌన్లో పట్టణంలో వార్డులో ఉన్నటువంటి సమస్యలు అలాగే పెండింగ్ ఉండిపోయినాయి. కాబట్టి నేను కోరేది ఏంటంటే మున్సిపాలిటీ నిధులు మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రాథమిక సమస్యలు ప్రధానంగా ప్రజా సమస్యలు ప్రజలు దేంతో ఇబ్బంది పడుతున్నారు ఈ కరెంటు సమస్యలని ఇలాంటి వాటికి తక్కువ ఖర్చుతో ఎక్కువ సమస్యలు పరిష్కారం అయ్యేవి వెతికి ఎక్కడెక్కడ కౌన్సిలర్స్తో మాట్లాడి ఎక్కడ ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని అలాంటి సమస్యలు పరిష్కరించాలని నేను కోరుతున్నా. ఇక్కడ నుండి మున్సిపాలిటీ నిధులు అనవసరమైన వాటికి ఆర్భాటాలకు వెళ్ళి ఖర్చు పెట్టి టౌన్లో వార్డులో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకుండా ఉంటే అది ప్రజలకి సంతోషం ఉండదు, మంచిది కాదు. అలాంటి విషయాల్లో ఆలోచించి కౌన్సిల్ నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. తప్పనిసరి సార్. పారిశుద్ధ్యం చాలా అవసరం టౌన్లో. అధికారులు కూడా పారిశుద్ధ్య విషయంలో చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నిన్న బస్ స్టాండ్ చెప్పగానే నేను కమిషనర్ గారిని ఆ శానిటరీ ఇన్స్పెక్టర్ని అభినందిస్తున్నా. చెప్పగానే వెంటనే స్పందించి ఆ బస్ స్టాండ్ దగ్గర మురుగంతా పేరుకుపోయి డ్రైనేజ్ బ్లాక్ అయిపోతాయి. మరి కమిషనర్ గారి దృష్టికి తీసుకురాగానే వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేశారు. చాలా సంతోషం. టౌన్లో అన్ని వార్డులు కూడా షెడ్యూల్ వేసుకొని ఎన్ని రోజులకు ఒక రోజు ప్రతి వార్డు డ్రైనేజ్ క్లీన్ చేయగలరు, దీన్ని ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఇవ్వాలి, దాన్ని అమలు చేయాలి. బ్లీచింగ్ జగ్గైపేట నియోజకవర్గం వాసవాయి జిల్లా పరిషత్ హై స్కూల్ యందు జయప్రద ఫౌండేషన్ వారు రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా లేడీస్ సర్కిల్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి వారి అనుసంధానంతో 10 లక్షల రూపాయల వ్యయంతో డిజిటల్ క్లాస్ రూమ్ మరియు నిర్మాణం చేసిన బాలుర శౌచాలయాలు ప్రారంభోత్సవ కార్యక్రమం జయప్రద ఫౌండేషన్ వారు నిర్వహించిన వైద్య శిబిరంలో అవసరమైన వారికి మందులు కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమంను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గవినేవి రమాదేవి, ఎమ్మెల్యే శ్రీరామ్, రాజగోపాల్ తాతయ్య, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా లేడీస్ సర్కిల్, రోటరీ క్లబ్ అమరావతి సభ్యులు, ఫౌండేషన్ ఎండీ తొండపు గౌతమి, సరోజ తదితరులు పాల్గొన్నారు. మరి రౌండ్ టేబుల్ ఇండియా వీళ్ళు 2 ఏజెన్సీస్తో ఇంకా ముందు కలిసి చాలా కార్యక్రమాలు ప్లాన్ చేసి ముందుకెళ్తాం. అలానే చీఫ్ గెస్ట్ గారు గెల్లా రమాదేవి గారి సపోర్టుతో వారి యొక్క ఇన్స్పిరేషన్తో ఇంకా ముందుకెళ్తామని ఇక్కడ ఈ సహకరించడానికి వచ్చిన డాక్టర్లకి ఇతర ఏజెన్సీస్ వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జరుగుతున్నాయి దేశంలో, రాష్ట్రంలో. కానీ డబ్బు సంపాదించిన వాళ్ళు ఖర్చు పెట్టే గుణం ఉండటం గొప్ప. కానీ ఉన్నవాళ్ళందరూ ఖర్చు పెట్టరు, కొంతమంది మాత్రమే దాతృత్వం ఉంటుంది. అలా ఇప్పుడు ఈ డాక్టర్లంతా కూడా ఇక్కడ నిర్విరామంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మెషిన్ లాగా పని ఉంటుంది వాళ్ళకి. నిమిషానికి 5 నిమిషాలకు పేషెంట్ వస్తూ ఉంటాడు. అట్లే వీళ్ళు బిజినెస్లో ఉన్నవాళ్ళకి కూడా అనేక ఆర్గనైజేషన్స్, మన చీఫ్ గెస్ట్ గెల్లా అరుణకుమారి గారి అమ్మాయి, గెల్లా జయదేవ్ గారు మన పార్లమెంట్ సభ్యులు గారికి అక్క. ఆమె అమెరికాలోనే చదువుకుంది, పెద్దయి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, వాళ్ళ నాన్నగారు కూడా అంతే, ఇక్కడికి వచ్చి ఒక చిన్న ఇండస్ట్రీ స్థాపించి ఇప్పుడు వేల కోట్లకు అధిపతులైనారు. కాంట్రాక్టర్ను కూడా అపాయింట్ చేశాం. పనులు జరిగే పరిస్థితి వచ్చింది. గ్రౌండ్ కూడా రెడీ చేసేటప్పటికి ప్రభుత్వం మారిపోయింది. రాగానే టాప్ అని చెప్పేశారు. బాబు గారు చేసిన ఏ పనైనా ఆగిపోవాల్సిందేనని. ఇదేంటే మంచికి చెడుకి తేడా లేదా? ఆ విధంగా స్కూల్లో కూడా రినోవేషన్కి ప్లాన్ చేసాం, అది కూడా ఆపేశారు. ఆ విధంగా అక్కడే ఆగిపోయి, ఇంకా ఊళ్ళో విషయం చూస్తే మీ దగ్గర ఒక ముస్లిమ్స్కి ఇది కట్టించాం, వాళ్ళకి షాదీఖానా కట్టిస్తే అది స్లాబ్ లెవెల్కి వచ్చి అట్టనే ఆగిపోయింది. అలాంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా
చంద్రబాబు నాయుడు గారు ఎన్నికైన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రధానమైనటువంటి ఎయిమ్ ఏంటంటే పిల్లలు భావి భారత పౌరులు, వీళ్ళందరినీ బాగా చదివించి మంచి ఉద్యోగాల్లో ఏర్పాటు చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది, దేశం సంపన్నమవుతుంది. అందుకోసం ఉద్యోగాల కల్పన పెద్ద ఎత్తున చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయం. అందుకోసం ఎక్కడెక్కడ ఉన్న కంపెనీలన్నింటిని కూడా తీసుకొని వచ్చి మీకు అందరికి ఉద్యోగాలు కల్పించడం కోసం ప్రయత్నాలు మొదలైనవి. అందులో భాగంగానే నేను చెప్పినటువంటి మాట, గత 5 సంవత్సరాలు ఒక్క కంపెనీ వచ్చిందా ఈ రాష్ట్రానికి? వత్సవాయి దగ్గర నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు ఇక్కడ హై స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్ స్టార్ట్ చేశారు, అదే రకంగా టాయిలెట్ బ్లాక్ కట్టారు. ఇవి చాలా సంతోషమైన విషయాలు. ఎందుకంటే డిజిటల్ క్లాస్ రూమ్ అంటే ప్రపంచంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మన ఫింగర్ టిప్స్లో ఉంది. ఇక్కడ ఈ మంచి విషయాలు చేయడానికి జయప్రద ఫౌండేషన్ అంటే టీటీ జనార్దన్ గారు వాళ్ళ కూతురు గౌతమి గారు స్టార్ట్ చేసిన ఫౌండేషన్కి సేవా కార్యక్రమాలు, అదే రకంగా విజయవాడ రోటరీ క్లబ్, రౌండ్ టేబుల్ నంబర్ 1, లేడీ సర్కిల్ విజయవాడ అందరూ కలిపి కూడా ఈ మంచి పని చేశారు. మన స్టూడెంట్స్ని డెవలప్ చేసి మన దేశం డెవలప్ చేసినట్టే ముఖ్యంగా పబ్లిక్ స్కూల్ సిస్టంలో డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్. పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ అఫోర్డ్ చేసే పరిస్థితిలో లేరు. మన దేశంలో చూస్తే గొప్ప వాళ్ళు చాలామంది పబ్లిక్ స్కూల్ సిస్టంలో చదివిన వాళ్ళే. అబ్దుల్ కలాంజీ కానీ, వివేకానంద కానీ, ఈవెన్ మన్మోహన్ సింగ్ కానీ, ఈవెన్ మా నాన్నగారు గల్లా రామచంద్ర నాయుడు గారు కానీ. కాబట్టి పిల్లల్ని డెవలప్ చేసినప్పుడు మన దేశం డెవలప్ చేసినట్టే. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ దేశ ప్రధాని ఆవిష్కరించిన అంతర్జాతీయ విమానాశ్రయంలో వరుస ప్రమాదాలు చోటు చేసుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అయోధ్యలోని బాలరాముడి గర్భగుడిలోనే నీళ్లు రావడం వారి పనితీరు నిదర్శనమని అన్నారు. కేంద్రంలోని బీజేపీ విఫలమైందని, ఈ వరుస ఘటనలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగిపోతేనే దుమ్మెత్తిపోసిన అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులకు ఇంతవరకు సాగునీరు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వమని జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ఎద్దేవా చేశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం యువతలను నిర్వీర్యం చేస్తున్నారని, నీట్ పేపర్లో లీకేజీలే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రజల సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. రైతు భరోసాపై ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆయన వేషాలు వేస్తున్నారని విమర్శించారు. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తే వరంగల్ మరింత అభివృద్ధి సాధించే దిశగా కొనసాగుతుందని ఈ సందర్భంగా కోరారు. మామ్నూరు ఎయిర్పోర్ట్ ఏమో ఇక అది వేరే అంశం అనుకోరి, కానీ ఇక్కడ వరంగల్ పట్టణం లోపల మామ్నూరులో ఎయిర్పోర్ట్ ఉండే 1930లోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉండే. ఇక్కడ ఆ విమానాశ్రయం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లోపల తెలంగాణను కలిపినరో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ విధ్వంసం చేసిండ్రు, వరంగల్ ఉన్నటువంటి ఎయిర్పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విధ్వంసం చేసిండ్రు. ఇలా కొన్ని పార్టీ కార్యాలయాలకు ఇచ్చిండ్రు, ఆ భూమి కబ్జాకు కూడా కొంత గురైంది. ఇవాళ 1875 ఉన్నటువంటి అతిపెద్ద ఎయిర్పోర్ట్ 1875 ఎకరాలతోటి భారతదేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఉండే, అది ఇవాళ మామ్నూరు ఎయిర్పోర్ట్ ఏం లేని పరిస్థితి తీసుకొచ్చి 700 ఎకరాల కాడికి వచ్చింది. ఇప్పుడు ఏదో పెడతారట ప్రాంతీయమైన ఎయిర్పోర్ట్. మాకు కావాల్సిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గతంలో ఉన్నదే కావాలి. మీరు ఏదైతే సంతకాలు చేసిండ్రో, ఇద్దరు కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ కూడా సంతకాలు చేసింది. ఆ యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు 2008 లోపల ఈ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్టుకు, అది ప్రైవేట్ సెక్టర్లో పబ్లిక్ సెక్టర్లో ఉన్న గ్రంథి మల్లికార్జునరావు ఎయిర్పోర్టుకు సంతకాలు పెట్టిండ్రు. మేము 150 కిలోమీటర్ల పరిధిలో కూడా 30 సంవత్సరాల వరకు ఎటువంటి ఎయిర్పోర్ట్ పెట్టమని. ఇవాళ ఈ 2022లో మరొక 30 సంవత్సరాలు పెంచుతూ మోడీ సర్కార్ చేసింది. ఈ రెండు సర్కార్లు కూడా ఇక్కడ విధ్వంసం చేయడానికే, వరంగల్కు ఎటువంటి విదేశీ యాత్రికులు రావద్దు ఇక్కడికి, విదేశీ కంపెనీలు రావద్దు ఇక్కడికి అనే ఆలోచనతో వీళ్ళిద్దరు కలిసి చేసింది. కాబట్టి వీళ్ళిద్దరు కలవాలే. ఇక్కడ భూమి కేటాయించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, కేంద్ర ప్రభుత్వం నుంచి పౌర విమానయాన శాఖ నుంచి కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అత్యవసరంగా వరంగల్ ద్వితీయ శ్రేణి నగరం
ఆడ పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మీరు లెక్కలు తీసుకున్నా కూడా తెలిసిపోతే 150 కిలోమీటర్ల పరిధి ఎక్కడ లేదు. కన్నూరు కోజికోడుకు 2కు సంబంధించినటువంటి ఎయిర్పోర్టు 90 కిలోమీటర్ల లోపట్నే ఉన్నాయి. 150 కిలోమీటర్లకు అగ్రిమెంట్ ఎట్లా సంతకం పెడతావు నువ్వు? మన్మోహన్ సింగ్ గారు ఎందుకు గవర్నమెంట్ లోపల మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎందుకు సంతకం పెడుతుంది? MCA భారత పౌర విమానయాన సంస్థ ఎందుకు సంతకాలు పెడుతుంది? ఇవాళ మోడీ ప్రభుత్వం లోపల MCA మళ్ళీ ఒకసారి ఇంకొక 30 సంవత్సరాలు పెంచుతూ ఇట్లా సంతకాలు పెడుతుంది. తప్పకుండా అంతర్జాతీయ విమానాశ్రయం రావాలి, ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, ఇక్కడ IT కంపెనీలు రావాలి. తర్వాత రామప్పలో ఉన్నటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉన్నది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే అంతర్జాతీయమైనటువంటి యొక్క ప్రపంచ వారసత్వ సంపద ఉన్నటువంటి రామప్ప ఉన్నది. అక్కడికి విదేశీ యాత్రికులు రావాలి. తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఉన్నది, అతిపెద్ద గిరిజన జాతర. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. వెనుకొండ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వాచవాయి జిల్లా పరిషత్ హై స్కూల్ డిజిటల్ క్లాస్ రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజగోపాల్ తాతయ్య. ఎల్కతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం.